ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆయనే నీ కోటై ఉన్నాడు. ఎందుకంటే నీ కష్టకాలంలో ఆయన ఆదరించేవాడు ఆయనే. యెషయా గ్రంథము 66 అధ్యాయము 13 వచనం. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడదురు. ఈరోజు ఆయన మనల్ని ఎలా ఆదరిస్తాడు, మనల్ని ఎలా బలపరుస్తాడు, మన ఎడల ఎలా ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. కనుక ఈ దినాన ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన ఎంతగానో ఆదరించాడు. ఆయన దూతల ద్వారా, మనుషుల ద్వారా అనేక రకాలుగా ఆయన ఆదరించి బలపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాము. దావీదైతే తన హృదయంలో తన పరిస్థితులన్నింటిలో కూడా ఎంతో బలహీనత బంధకాలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఆయనైతే దైవసన్నిధిలో మొరపెట్టినప్పుడు అతను అంటూ ఉన్నాడు, నాకు సహాయం కలిగెను, కావున నా హృదయము ప్రహర్షించున్నదని కీర్తన 28 అధ్యాయము 2-7 వచనాల్లో ఆయన తన యొక్క సంతోషాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుని ఎరిగినటువంటి వారు ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆదరణని ఏదో ఒక రకంగా వారు అనుభవిస్తూ ఉంటారు. ఇంకా ఆయన ఎంత ఆదరణ ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడంటే, ఎవరైతే వేదనలో ఉంటారో వారితో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 11 అధ్యాయము 28-30 వచనాల్లో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఎద్దుకు వచ్చినటువంటి వారందరూ కూడా ఆదరణ పొందారు. ఒక్కొక్కసారి ఆయన ద్వారా మనం పొందలేదు, కానీ ఆయనే అనేకుల ద్వారా మనం పొందినట్లుగా మార్గాన్ని సరళం చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాము. మార్కు సువార్త 1 అధ్యాయము 40-41 వచనంలో చూసినప్పుడు, ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి శుద్ధి చేయమని అతను అడిగినప్పుడు, నీకు ఇష్టమైతే నాకు చేయమని అతను కోరుకున్నప్పుడు, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడి కమ్మని అతనితో పలకడని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ దినాన్న ఆయనకి ఇష్టమై ఉంది ప్రతి విషయంలో మనం బలపరచడం. కొన్నిసార్లు మన హృదయంలోని అనేక సంగతుల గురించి మనం కలత చెందుతూ ఉంటాము, కానీ ఆయనైతే అన్ని విషయాల్లో కూడా గొప్ప కృపనిచ్చి బలపరచడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఇంకా ఆయన గురించి మనం చెప్పుకోవాలంటే సమస్తమైన ఆదరణ అనుగ్రహించేటువంటి దేవుడిగా ఆయనకి పేరుంది. ఎవరెవరైతే ఏ అవసరతల్లో ఉన్నారో వారికి ఆ యొక్క అవసరత వలన ఆయన ఎరిగి వాటన్నిటిలోనూ సహాయం చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 15 అధ్యాయం 4 వచనంలో, యాలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బాధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. కనుక లేఖనాలన్నింటినీ మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు కూడా మనకు ఎంతో ఆదరణ కలుగుతూ ఉంది. మనుషుల ద్వారా కలిగేటువంటి ఆదరణ మనకు కలుగుతూ ఉంది. పరిస్థితుల్లో ఆయన ఇచ్చినటువంటి కృపని ఆయన యొక్క దూతల ద్వారా సహాయాన్ని మనకు అందుతూ ఉంది. మనం ఎరగినటువంటి మనుషులు మనకు వచ్చి సహాయం చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రభునందు భయం కలిగి ఎంతో మనం ఆయన సన్నిధిలో ఒదిగున్నప్పుడు ఆయనకు ఆదరణ మనం ఖచ్చితంగా మనం అనుభవించగలుగుతాం. కాబట్టి ఆయన చెప్తూ ఉన్నారు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4 అధ్యాయం 6-7 వచనాల్లో, మీ విన్నపములు దేవునికి తెలియజేయండి, అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావలిగా ఉండునని. కాబట్టి ఈరోజు మనకి అన్ని విషయాల్లో కూడా దేవుడు ఎంతో కృపణిస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యాలు 28 అధ్యాయంలోనైతే అపోస్తలుడైన పౌలు ఒక పడవ ప్రయాణంలో చిక్కుకున్నప్పుడు ఒక ద్వీపానికి వెళ్ళిన తర్వాత 1-2 వచనాల్లో చూసినప్పుడు, అనాగరికులుగా ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతెంత కాదు, అనగా అప్పుడు వర్షం కురిచు చలిగా ఉన్నందున వారి నిప్పు రాజపెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకొనిరి. అక్కడ జరుగుతున్నటువంటి సంగతుల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు వారు ఎంతగానో ఆదరించినటువంటి విషయాన్ని గురించి మన లేఖనాల్లో మనం ధ్యానిస్తూ ఉన్నాం. కనుక ఈ దినాన్ని అక్కడ ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు పౌలు ద్వారా దేవుడు చేశారు. వారైతే వీరికి ఎంతో ఉపచారం చేశారు, ఎంతగానో ఆదరించారు. ఆ యొక్క జ్ఞాపకాలన్నింటినీ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నప్పుడు అవి మనకు ఎంతగా ఆదరణ కలుగుతూ ఉంది. కనుక మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క ఆదరణ ఒక తల్లి ఆదరించినట్లుగానే ఆయన మనల్ని ఆదరిస్తూ ఉన్నారు. మన అన్ని చోట్ల కూడా దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రభా, మీ దయగలిగిన నష్టాలుగా తండ్రి, ఇదిగో విశ్రాంతి దినాన్ని తండ్రి అప్పగించుకొని ప్రార్థన చేసుకుంటుండగా, దేవా నీ గొప్ప కృప సమాధానం నీ మహిమ సన్నిధిని అయినా మాకు తోడుగా ఉంచుతున్నందుకు వందనాలు. ప్రభా, మమ్మల్ని ఆదరించేవాడు నీవే, బలపరచువాడు నీవే, కృపచూపువాడు నీవే, ఆయన అన్ని పరిస్థితుల్లోంచి తప్పించేవాడు నీవే తండ్రి. నీ ఆదరణ సరాసరి ప్రతి ఒక్కరూ పొందుకున్నట్లుగా ప్రభా మీరు మార్గం సరళం చేయండి నాయన. దేవా నీ గొప్ప కృప అనుభవించి తండ్రి నీ సన్నిధిలో నమ్మకంగా ఉండటకు సహాయం అనుగ్రహించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.